ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని మేము కోరుతా ఉన్నాం. మీరు ఒక సరైనటువంటి ఔచిత్యమైన ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా స్నేహ ధర్మం ప్రకారం చేస్తే మీకు కూడా మంచిదని మేము కోరుతున్నాం. మేము పార్లమెంట్ స్థానాల్లో మాకున్న బలం అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం. ఒకటో రెండో సంప్రదింపులు జరుపుకుని ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఆ క్రమంలో ఒక 5 పార్లమెంట్ స్థానాలని మేము తయారు చేసుకుంటున్నాం. ఇవాళ కూడా అందులో భాగంగా మొదటి వరంగల్ పార్లమెంటరీ స్థాయి కమిటీని వేసుకోవడానికి మొత్తం అన్ని 17 పార్లమెంటరీ స్థానాల్లో కూడా మేము కమిటీలు వేస్తాం. ఇవాళ ప్రారంభం వరంగల్తో మేము మొదలుపెట్టాం. అయితే వాళ్ళతో కాంగ్రెస్ మంచి ఆలోచన చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందువల్లంటే ఎన్నికల ఎత్తుగాళ్ళు కూడా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండాలి. ఎత్తుగాడలు లేకుండా ఏకపక్షం ఉండకూడదు. తెలంగాణలో ఎన్నికల ఎత్తుగాళ్ళు మొన్న సజావుగా నడిచినాయి. సరే మాకు ఒక స్థానం ఇవ్వచ్చేమో, కానీ కమ్యూనిస్టులు కలవటం వలన తెలంగాణలో చాలా ఫలితం అనుకూలంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఛత్తీస్గఢ్ లాంటి చోట కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. అక్కడ కొద్ది తేడాతో కమ్యూనిస్టులు కలుపుకోబోబట్టి అక్కడ రాష్ట్రాన్ని కోల్పోయింది. అలాగే కర్ణాటకలో వాళ్ళు కలుపుకోపోయినా మేము వాళ్ళకి చేసాం. కర్ణాటకలో వాళ్ళు గెలిచారు. మధ్యప్రదేశ్లో అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళకు ఉన్న సీటింగ్లు కూడా వీళ్ళు సీట్లు ఇవ్వలేదు. రాజస్థాన్లో సిపిఎంకు 2 స్థానాలు సిట్టింగ్ ఉన్నా కూడా వాళ్ళ స్థానాలు కూడా ఇవ్వాల. అటువంటి ధోరణి మంచిది కాదు. కలుపుకుని పోవాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా మేము ఈ ఎన్నికల్లో కలిసే పనిచేస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ని గెలిపించామంటే దాన్ని బతికించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ని సంపూర్ణంగా వాళ్ళు కూడా ప్రజా అనుకూలమైనటువంటి ఇచ్చిన ఇందాక చెప్పారు కరెంటు బిల్లులు వాళ్ళకి ఉండాలి. కేటీఆర్ గారికి మన 45 రోజులే కదా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.